ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వారం వీరికి ఏమన్నా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ దానికి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి. తప్పకుండా అమ్మా. కుంభరాశి వారికి ఈ వారం చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఈ మాసము మరింత అనుకూలముగానే మీ యొక్క జాతక ప్రకారముగా ముందుకు వెళుతుంది. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. సానుకూలవంతమైనటువంటి పరిణామాలే మీకు ఉంటాయిగాక. ఆర్థిక వ్యవహారాలు చాలా సంతృప్తినిస్తాయి. మీకు దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కారం అనేటువంటిది పొందుతారు. ఇంట బయట మీ మాటకు ఎదురు చెప్పేటువంటి విధానము ఉండదు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానముగా పూర్తి చేసుకోవటం జరిగి తీరుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు మీకు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహపడేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నాయి. ఊహించని వ్యక్తుల యొక్క ఆహ్వానాలు మీకు ఆశ్చర్యము కలిగించే విధముగా ఉంటుందిగాక. మానసికంగా ఉత్సాహంగాను ఉంటారుగాక. మీరు అవసరానికి చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందించి అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించడం లాంటివి జరుగుతాయి. దూర ప్రాంతాల్లో ప్రయాణాలు చేసుకునేటువంటి వారకు ఆకస్మికమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ వారము ఉన్నది. ఎలాగైనా రావచ్చుగాక. అధికారులతో చిన్నపాటి సమస్యల్లాంటివి ఉంటాయి. వాటిని మీరు అధిగమించి ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో ముందుకు వెళుతారు. ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు గనక మీరు సాధించాలి అని అనుకుంటే శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి. శివుడి యొక్క ఆరాధన చేయండి. మీకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు.